హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణని. ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో వాక్కాయ పప్పుని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మరి లేట్ చేయకుండా ఇప్పుడు ఈ వీడియోని చూసేద్దాం. ముందుగా వాక్కాయని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకుని అందులో ఉన్న పిక్కల్ని తీసేయండి. తీసుకున్న వాటిని ఒక పక్కన పెట్టుకుని ఒక గ్లాస్ పప్పుని కడుక్కోవాలి. మంచిగా శుభ్రం చేసుకుని ఒక 2-3 సార్లు కడుక్కుంటే అందులో ఉన్న డస్ట్ అనేది వచ్చేస్తుందండి. చూసారు, ఇలా కడుక్కున్న దానిలో ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 3 టమాటాలు, ఎర్రగా ఉండే టమాటాలను తీసుకోవడం వల్ల పప్పు అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. కొంచెం కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాక్కాయల్ని అందులో వేసుకోవాలండి. ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ వాక్కాయలు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం కొత్తిమీర, అవి ములిగేంత వరకు నీళ్ళను వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూసారేంటి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఉడకబెట్టుకోవడం వల్ల చూడండి ఎలా మంచిగా వచ్చాయో, ఎంత మెత్తగా ఉడికాయో. ఇలా గరిటతో స్మాష్ చేసుకుందాం. వేడివేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసుకుంటే అవి మంచిగా స్మాష్ అవుతాయండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకుందాం. పప్పు కన్సిస్టెన్సీ కోసం సరిపోయినంత నీళ్లు వేసుకుందాం. వేసుకుని మంచిగా కలుపుకోవాలి. చూసారండి, పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే చాలా బాగుంటుందండి. దీనిలో పోపు కోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్నాక ఈ పప్పులో వాటిని వేసేయండి. కొంచెం ఇంగువ ఇలా వేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. తాలింపు అనేది నువ్వుల నూనెతో వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి, సింపుల్ రెసిపీ అనేది ఇంట్లోనే ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఇలా చేసుకోవచ్చండి. ఈ వాక్కాయతో పప్పు అనేది చాలా టేస్టీగా పుల్ల పుల్లగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్కాయ పప్పు అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.